ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు ఇప్పటికే ఎన్నికల శంఖారావం కూడా పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బొబ్బిలిలో సిద్ధం సభ ద్వారా సమర శంఖం పూరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మరో 4 ప్రాంతాల్లో సభలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పాగా వేయాలనేది ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఒక చోట నుంచి మరో చోటుకి మారుస్తున్నారు. మరికొంతమందికి టికెట్లు నిరాకరిస్తున్నారు. ఇక లోక్సభ స్థానాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా పంపిస్తున్నారు. మరికొంతమంది ఎంపీలను ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆయా అభ్యర్థులపై వచ్చిన సర్వే నివేదికలు, పనితీరు ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. స్థానికంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు పార్టీ కేడర్ను కలుపుకొని పోవడంలో విఫలమైన అభ్యర్థుల విషయంలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఇన్ఛార్జీలను కూడా మార్పు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 4 జాబితాలు ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. మొత్తం 68 స్థానాలకు ఇన్ఛార్జీలను మార్పు చేశారు. వీటిలో 58 అసెంబ్లీ స్థానాలుండగా మరో 10 ఎంపీ స్థానాలున్నాయి. జనవరి 18వ తేదీన 4వ విడత జాబితాను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి 5వ విడత జాబితాపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. అయితే కొన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలలో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. సామాజిక సమీకరణలతో పాటు గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు కొలిక్కి రావడం లేదు. కసరత్తు పూర్తి కాకపోవడంతో 5వ విడత అభ్యర్థుల ప్రకటన రోజు రోజుకు ఆలస్యమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల మార్పులో భాగంగా ఇప్పటి వరకు 58 అసెంబ్లీ స్థానాలతో పాటు 10 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను మార్పు చేశారు. మిగిలిన 13 ఎంపీ స్థానాల్లో 3 స్థానాల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్థానాలు పదిలంగానే ఉన్నాయి. ఇక మిగిలిన 10 స్థానాల అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వీటిలో 1-2 స్థానాలకు క్లారిటీ వచ్చిందని తెలిసింది. మిగిలిన 7-8 స్థానాలకు పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అలాగే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా కొన్ని మార్పులు చేద్దామనుకున్న స్థానాలను సిట్టింగ్లకే ఇచ్చేలా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడుకు తిరిగి కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక్కడ కొప్పుల వెలమ అభ్యర్థిని రంగంలోకి దించాలని అనుకున్నప్పటికీ సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో అప్పలనాయుడును కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎచ్చెర్ల ఎమ్మెల్యే గోర్లె కిరణ్ తిరిగి ఇదే స్థానం ఖరారయ్యే అవకాశం ఉంది. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు తిరిగి అక్కడే సీటు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీను అనుకున్నప్పటికీ ఈయన స్థానంలో చంద్రశేఖర్ పేరు వినిపిస్తుంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు వినపడుతుంది. ఇక కాకినాడ పార్లమెంటు స్థానానికి చలమలశెట్టి సునీల్ పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీగా జక్కంపూడి రాజా పేరు పరిశీలించినప్పటికీ వెలమ సామాజిక వర్గం అభ్యర్థి కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అమలాపురం ఎంపీగా ఎలీజా అనుకున్నప్పటికీ ఆయన స్థానంలో మరొకరి కోసం అధిష్టానం పెద్దలు వెతుకుతున్నారు. మచిలీపట్నం పార్లమెంటు ఇన్ఛార్జిగా అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేరు పరిశీలనలో ఉంది. గుంటూరు స్థానానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరు మొదట్లో పరిశీలించినా ఆయన వద్దనుకున్నట్లు తెలుస్తోంది. అందుకే మరో బలమైన అభ్యర్థి కోసం అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ దాదాపుగా ఖరారైనట్లేనని సమాచారం. నంద్యాల టికెట్ను మైనారిటీలకు ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ పెద్దల నుంచి అందుతున్న సమాచారం. ఈ స్థానాలపై కసరత్తు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 5వ జాబితా విడుదల చేసేలా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జాబితాతో మొత్తం అభ్యర్థుల మార్పులు చేర్పులకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం.